అధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షై. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అటువంటి సుధియే నమః సారస్వతప్రదాయ నమః. సారస్వతప్రదాయ నమః అంటే ఎవరు అంత గొప్పవారో వారివ్వాలి. సారస్వతము అని దేని పిలుస్తారంటే సరస్వతీ కటాక్షమును కల్పించేదేదో అది సారస్వతము. సరస్వతీ కటాక్షము ప్రసరింపబడి సరస్వతీ స్వరూపులై యువతల వారికి సరస్వతీ కటాక్షమును కల్పించగలిగిన వాంగ్మయం అందిస్తే అది సారస్వత ప్రదాయ నమః. సారస్వతముని ఇచ్చారంటారు. ఏవో చిట్టి కథలు పొట్టి కథలు కల్పిత కథలు ఇవన్నీ ఇచ్చారనుకోండి, వాటి వల్ల ఏమిటి ఉపయోగం కలుగుతుంది? ఉద్ధరణ అన్నది ఏమైనా ఉంటుందా? కాసేపు కాలక్షేపం సమయహరణ మనకు పనికి వస్తుంది. అది కాదు. ఏదై ఉండాలి అంటే అది చదివితే ఉన్నతి కలిగేదై ఉండాలి. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అంటారు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురిజిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. శ్రీ హరినామ స్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం బయ్యు శ్రీకరమయ్యుండ దయోగ్య దుర్మతన కాకోల కర్తాకృతిన్ అంటారు. భగవంతుడి యొక్క నామస్మరణ, ఆయన కథలు, ఆయన లీలలు, ఆయన వైభవం, ఆయన గుణములు, ఆయన భక్తులు, వాళ్ళ చరిత్రలు ఇవన్నీ చెప్పేటటువంటి కథలు హంసలు వెళ్ళేటటువంటి మానస సరోవరం. అంటే ఆ పుస్తకాలు వాళ్ళు చదువుతారు. అసలు భగవత్ సంబంధం లేకుండా ఇతర విషయాలన్నీ కూడా మాట్లాడేటటువంటివి ఎంగిలి విస్తరాకులు వేసేటటువంటి రేవు, అక్కడికి కాకులు పెడతాయి. అంటే ఆత్మోద్ధరణ మనకు సంబంధించినవై అది నిన్ను ఉత్తమ పదం వైపు నడిపించాలి. మంచినిచ్చి మంచి గుణములనిచ్చి మంచి వైపు నడిపించగలిగినదైతే వాంగ్మయం సరస్వతీ కటాక్షంతో కూడుకున్నది. ఇక పూర్వం రాజులు ఎవరైనా పుస్తకం రాస్తే దాన్ని ప్రచారం చెయ్యాలా వద్దా అంటే మధుర మీనాక్షి అమ్మవారి కోనేరు సరస్వతీ కోనేటిలో వేసేవారు. అది మునిగిపోతే లోకానికి పనికిరాదు, వదిలేసేవారు. అది నీళ్లలో తేలాలి, తేలితేనే రాజు దాన్ని ప్రచారం చేయించేవాడు. లోకోద్ధరణకు పనికొచ్చేదేదో అది సారస్వతము. శంకరాచార్యులు వారు ఇచ్చినవి ఎన్ని గ్రంథములను ఇచ్చారు, అంతులేదు అసలు. అన్ని గ్రంథములు. అందులో విశేషం ఏమిటంటే ఆయన భగవంతుని యొక్క రూపదర్శనం చెయ్యాలి అనుకుంటే తన స్తోత్రము ద్వారా భగవంతుణ్ణి తల వెంట్రుక దగ్గర నుంచి గోటి కాంతి వరకు దర్శనం చేయించారు. దర్శనం చేయించిన స్తోత్రాల్లో విష్ణు పాదాది కేశాంత స్తోత్రము అని విష్ణువు మీద ఇచ్చారు. శివ పాదాది కేశాంత స్తోత్రము అని ఇచ్చారు. మళ్ళీ శివుడికి శివ అభేదం కాదు, మరి అర్ధనారీశ్వర స్వరూపం కాదు. అందుకని శివ కేశాది పాదాంత వర్ణన స్తోత్రము అని ఇచ్చారు. అంటే తల దగ్గర నుంచి పాదాల వరకు ఇచ్చారు. అంత గొప్ప స్తోత్రములను అంగప్రత్యంగములను అన్నింటినీ వర్ణిస్తూ ఇచ్చిన స్తోత్రాలు ఉన్నాయి.
బయట పూజ కాదు, మానస పూజ ఎలా చేయొచ్చు అన్నదానికి మానస పూజకి సంబంధించిన వాటిల్లో త్రిపుర సుందరి మానస పూజ, నిర్గుణ మానస పూజ అని అసలు అది చదివితే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ నిర్గుణ మానస పూజలో అర్ఘ్యం ఇవ్వడం, ఆచమనీయం ఇవ్వడం అవన్నీ లౌకిక వస్తువులతో కాదు, నిర్గుణంగా పూజ గుణమవుతోంది, సగుణం ఎలా చేయాలో చెప్తారు. నిర్గుణ మానస పూజ శంకరులు తప్ప బహుశా ఎవరు చేయలేరు అటువంటివి. దాన్నే అన్వయం చేసి తేలికగా తెలుగులో చదువుకునేటట్టుగా మానస పూజ అని ఒక చిన్న స్తోత్రం ఒకటి వచ్చింది. మహానుభావుడు ఆరాధ్య శైవానికి సంబంధించినటువంటి మహానుభావుడు రచించారు దాన్ని. కాబట్టి అటువంటి మానస పూజ త్రిపుర సుందరి ఇచ్చారు, నిర్గుణ మానస పూజ ఇచ్చారు, మృత్యుంజయ మానసిక పూజా స్తోత్రం ఇచ్చారు, భగవన్మానస పూజ అని ఇచ్చారు. ఇన్ని మానస పూజలు ఇచ్చారు. దేవతల మీద అనేక పూజలు చెప్పారు. అందులో 64 ఉపచారాలు చేయాలంటారు. చతుషష్ట్యుపచారాఢ్య 64 ఉపచారాలు ఏమిటి అంటే కూడా సరిగ్గా తెలియవు. వాటిని మనసుతో 64 ఉపచారాలు ఎట్లా చేయాలో చేయించారు. అది దేవీ చతుషష్ట్యుపచార పూజా స్తోత్రము అని ఒక స్తోత్రం ఇచ్చారు. అలాగే దేవతల మీద ఎవరి మీద చెప్పినా అది వారి మీద కాదు, అందరూ కలిపి అదే అంటారు. ఎవరి గురించి చెప్పనివ్వండి, జ్ఞానం అడగడం మర్చిపోరు, అది చాలా గొప్ప విషయం. కాలభైరవాష్టకం చెప్పనివ్వండి, జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధకం శోకమోహ దైన్యలోభ కోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం అంటారు. జ్ఞానముక్తి సాధనం ఎక్కడా విడిచిపెట్టరు. ఆ ఒక్క తత్వం ఇలా వెలుగుతోందంటారు. దేవతల మధ్య సమన్వయం సాధిస్తూ చెప్తారు స్తోత్రాలు. తప్ప మేము ఈయన్నే చూస్తాం, ఈయన రూపాన్నే చూస్తాం, ఈ పేరే చెప్తాం, ఈ స్తోత్రాలే చేస్తాం, అబ్బెబ్బే ఇంకో పేరెత్తుకోం, ఇంకో స్తోత్రం చేయం, ఇలా ఉండదు శంకరాచార్యుల వారి దగ్గర. ఆ పరబ్రహ్మమే ఇన్ని రూపాలతో వెలుగుతోంది. కాబట్టి అంత ఆదర బుద్ధితో చేస్తారు. పాండురంగాష్టకం, భవానీ భుజంగం, కనకధార, సౌందర్యలహరి, గౌరీదశకం, అన్నపూర్ణాస్తుతి, శివానందలహరి, శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం, సువర్ణమాలాస్తుతి, శ్రీ త్రిపుర సుందరి వేద పాద స్తవ, అద్భుతమైన స్తోత్రం. వేదమంత్రం వలన అమ్మవారి పూజలోకి తీసుకొచ్చి చేశారు ఆ స్తవం. ఏ ఒక్క స్తవం ఇంకో స్తవంలా ఉండదు. లలితా పంచరత్నం, త్రిపుర సుందరి అష్టకం, కళ్యాణ వృష్టి స్తవ, మీనాక్షి పంచరత్నం, మీనాక్షి స్తోత్రం, భ్రమరాంబాష్టకం, కృష్ణాష్టకం, ఆనందలహరి, లక్ష్మీ నృసింహ పంచరత్నం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, దక్షిణామూర్తి వర్ణమాలా స్తోత్రం, హనుమత్ పంచరత్నం, గోవిందాష్టకం, సుబ్రహ్మణ్య భుజంగం, అర్ధనారీశ్వర స్తవం, కాలభైరవాష్టకం, అచ్యుతాష్టకం, గురువష్టకం. ఎన్ని చెప్తాం? ఇంతమంది దేవతల మీద ఒక్క పరబ్రహ్మం ఇన్నిగా వెలుగుతోందని ఎంత గొప్ప గొప్ప స్తోత్రాలు, దేనికదే అంత గొప్పది అన్ని ఇచ్చారు. ఇక బోధ, వేదాంతం అట్లాంటివి చెప్పవలసి వస్తే మోహముద్గరం, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, దానికి భజ గోవిందం అని పేరు వచ్చేసింది. అవి పాటల కింద పాడారు. లబ్ధప్రతిష్ఠులైనటువంటి సంగీత విద్వాంసులు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు భజగోవిందం కీర్తన చేయలే, అంత గొప్పగా మోహముద్గరం ఇచ్చారు. ప్రశ్నోత్తర రత్నమాలిక ఇచ్చారు. అద్వైత పంచకం, జీవన్ముక్తానంద లహరి, అద్వైతానుభూతి, స్వరూపానుసంధానాష్టకం, బ్రహ్మానుచింతనం, తత్వోపదేశ, ధన్యాష్టకం, అనాత్మశ్రీ విగర్హణం, సదాచారానుసంధానం, వాక్యవృత్తి, లఘువాక్యవృత్తి, ప్రౌఢానుభూతి, స్వాత్మ ప్రకాశిక, మాయా పంచకం, యతి పంచకం, మనీషా పంచకం, యోగతారావళి, బ్రహ్మజ్ఞానావళి మాల, ఉపదేశ సాహస్రి, ఆత్మబోధ, ఆత్మానాత్మ విచారణం. ఎన్ని గ్రంథాలు! ఆత్మ ప్రబోధానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఇచ్చారు. నదుల మీద అద్భుతమైనటువంటి అష్టకాలు చేశారు. నర్మదాష్టకం, గంగాష్టకం, యమునాష్టకం, మణికర్ణికాష్టకం. వాటిని స్మరిస్తే చాలు, అసలు నదుల మీద ఇన్ని విశేషాలు ఉన్నాయా అనిపిస్తుంది.
ఒక్కొక్క క్షేత్రం మీద అంతంత అద్భుతమైన స్తోత్రాలు చేశారు. కాశీ పంచకం, కాశీ గొప్పతనాన్ని వర్ణించారు. ప్రస్థానత్రయమైనటువంటి భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వీటి మీద భాష్య గ్రంథాలు ఇచ్చారు. గురువుగారు చేసినటువంటి గ్రంథాలకి వార్తికం ఇచ్చారు, వ్యాఖ్యాన గ్రంథాలు ఇచ్చారు గోవింద భగవత్పాదుల వాటి మీద. ధన్యాష్టకం అని ఒక అష్టకం రచించారు. అందులో అసలు సారస్వత హృదయాయ నమః వాంగ్మయం ఎలా ఉండాలో చెప్పారు. ఆ ధన్యాష్టకంలో అంటారు, తజ్ఞానం ప్రశమకరం యదింద్రియాణం తజ్ఞేయం యదుపనిషత్సు నిశ్చితార్థం తే ధన్యాభువి పరమార్థ నిశ్చితే హాహ శేషాస్తు భ్రమనిలయే పరిభ్రమంతి. ఇంద్రియాలకి మామూలుగానే ఉన్మాదం, ఆ ఉన్మాదం మరింత రెచ్చగొట్టేలా చేసేది వాంగ్మయము కాదు. ఇంద్రియములకు ఉన్న ఉన్మాదము తగ్గిపోయి ఏది విన్న కారణం చేత కనీసం కొంతసేపైనా ప్రశాంతత లభిస్తుందో, ఇంద్రియములు విచ్చలవిడితనాన్ని పొందకుండా ఉంటాయో అది వాంగ్మయం. శంకర భగవత్పాదులు ఇచ్చింది అందుకు సారస్వతమైంది. అట్లాగే తజ్ఞేయం యదుపనిషత్సు నిశ్చితార్థం, ఉపనిషత్తులు ఏమని నిర్ణయం చేశాయో అటువంటి జ్ఞానము, ఆత్మకు సంబంధించినటువంటి ఆ జ్ఞానమును లోకమునకు ప్రబోధం చేసి ఉపనిషత్తులు నిర్ణయించినటువంటి చట్రమును దాటకుండా ప్రబోధం చేసినది ఏది ఉన్నదో అదే తెలుసుకోదగినది. శంకరాచార్యుల వారు చేసినటువంటి బోధకి సంబంధించిన వాంగ్మయాన్ని మీరు పరిశీలిస్తే ఎక్కడా అసలు ఉపనిషత్తుల్ని దాటదు. అందుకే భగవద్గీతను కూడా ఉపనిషత్తు అంటారు, భగవద్గీతాసు ఉపనిషత్సు అని. అందుకే శంకరాచార్యుల వారి బోధ చెప్తుంటే పక్కన భగవద్గీత శ్లోకాలు అన్వయించేసి చెప్పవలసి వస్తుంటుంది. కారణం ఏమిటి అంటే ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానభాగం, జ్ఞానకాండ ఏది ఉందో దాన్ని మాత్రమే శంకరాచార్యుల వారు ప్రతిపాదిస్తూ ఉంటారు. ఆయనే చెప్పారు సారస్వతం అంటే ఇలా ఉండాలి అని చెప్పారు ధన్యాష్టకంలో. ఓ పుస్తకం ఉంటే అలా ఉండాలి, ఉంటేనే అది చదువరిని ఉద్ధరిస్తుంది. అలా కాకుండా ఉన్న ఉన్మాదానికి తోడు ఇంద్రియోన్మాదం ఇంకా పెరిగిపోయేటట్టు, ఉన్న అయోమయం సరిపోక కొత్త అయోమయం కలిగేటట్టు రచింపబడినవి సారస్వతమని అనిపించుకోదు. కాబట్టి తే ధన్యా భువి పరమార్థ నిశ్చితే హాహ, పరమార్థమేమిటో తెలుసుకుందామని చెప్పి సద్బుద్ధి కలిగేటట్టుగా అటువంటి ఇచ్ఛ కలిగి ఇటువంటి గ్రంథములను పరిశీలన చేసేవారున్నారే వారు ధన్యులు. నీకు కావలసిన వాటి కోసం వెతికి 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 ఎక్కడి నుంచో ఏవేవో వస్తువులు తెచ్చుకుని ఇంటి నిండా పెట్టి ఇది అక్కడి నుంచి తెచ్చానండి, ఇది ఇక్కడి నుంచి తెచ్చానండి అని చెప్తున్నావే, అది కాలంలో వెళ్ళిపోయేదే, శరీరం కాలంలో వెళ్ళిపోయేదే. కానీ అంత గొప్పవారైన శంకర భగవత్పాదులు ఇచ్చిన వాంగ్మయంలో ఎన్ని పుస్తకాలు నీ దగ్గర ఉన్నాయి, ఈ పుస్తకాలన్నీ పేర్లు రాసి చెప్పిన తర్వాత ఇందులో నా దగ్గర ఈ పుస్తకాలు ఉన్నాయండి అని ఓ కాగితం మీద రాసి లేకపోతే రేపు పట్టుకొచ్చి చూపించండి మీ దగ్గర ఉన్న పుస్తకాలంటే ఇన్ని పుస్తకాలు నీ దగ్గర ఉన్నాయి అనవలసి వస్తే అప్పుడు అసలు నీకు అటువంటి సారస్వతం మీద ఎంత ఉత్సాహం ఉంది, ఎన్ని సేకరించి దాచావు, ఎన్నింటిని జాగ్రత్తగా పెట్టుకుంటావు. ఒక్క బంగారం గొలుసునంత జాగ్రత్తగా భరిణిలో పెట్టావే, ఒళ్ళు చెమట పట్టేస్తున్నది, పుట తిప్పుతుంటే అంత పాత పుస్తకం కాగితం విరిగిపోతుందని ఒళ్ళు చెమట పడుతున్న చెమట చుక్క ఎక్కడ పుస్తకం మీద పడుతుందోనని ముఖం తుడుచుకుంటూ కాగితం మాత్రం విరగకుండా ఉండడానికి అంత పుస్తకాన్ని ప్రాణంలా చూసుకుని దాచుకున్న ఉన్నాయా సారస్వతంలో? చదవకపోయినా దాచిన ధన్యుడే. ఎందుకంటే తర్వాత కొడుకు చదువుతాడో మనవడు చదువుతాడో, వంశంలో ఎవరో చదువుతారు. పుస్తకాలు ఇచ్చేది ఏంటి? గొలుసులు ఇవ్వవు, కంకణాలు ఇవ్వవు, కాళ్ళకి పట్టీలు ఉంటే అవి ఇవ్వవు, ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఇచ్చేయో టీవీ ఇచ్చేయో, పుస్తకాలు ఉండిపోయాయండి ఎవరు చదివేవాళ్ళు లేరని ఇచ్చేస్తూ ఉండడం. అవి బరువు అయిపోయాయా? పుస్తకాలు బరువు అయ్యాయా నీకు? అంటే ఏమనుకోవాలి? మనిషి జన్మకి ఏది ప్రయోజనం అది బరువు అయిపోవడం ఏమిటి?
కాబట్టి తే ధన్యా భువి పరమార్థ నిశ్చితేహా. అటువంటి సారస్వతం మీద ఉత్సాహం ఉండి ఆ పుస్తకాలన్నీ దగ్గర పెట్టుకుని బల్ల నిండా పెట్టేసుకుని అది తీసి ఇది తీసి అది చదువుకుని ఇది చదువుకుని ఆనందపడిపోయిన వాడు ఉంటాడే వాడు ధన్యాహ, వాడు ధన్యుడు, ఎప్పుడో అప్పటికో ధరింపబడతాడు వాడు. కాబట్టి శేషాస్తు భ్రమ నిలయే పరిభ్రమంతి, అవి వదిలేస్తే ఇంట్లో మిగిలినవన్నీ ఉన్నాయే అవి నీకున్న భ్రమ చాలక కొత్త భ్రమలు తీసుకొచ్చి తిప్పడానికి పనికొచ్చేవి. కాబట్టి శేషాస్తు భ్రమి నిలయే పరిభ్రమంతి, నీ భ్రమ తగ్గించి పరిభ్రమణం, జన్మ మృత్యు చక్రమునందు పరిభ్రమణమును తగ్గించాలి అంటే అదిగో అవి ఉండాలి, సారస్వతం ఉండాలి. భాగవతం ఉందా, రామాయణం ఉందా, ఉపనిషత్తులు ఉన్నాయా, యోగవాసిష్టం ఉందా, వ్యాఖ్యాన గ్రంథాలు ఉన్నాయా, శంకరుల వాంగ్మయం ఉందా, అవి ఇంట్లో ఎన్ని ఉన్నాయో అంత ఐశ్వర్యవంతుడివి నువ్వు. శంకర భగవత్పాదులు 24 భాష్య గ్రంథాలు, 57 ప్రకరణ గ్రంథాలు, 72 స్తోత్ర గ్రంథాలు, 153 గ్రంథములు రచించారు అని చెప్తారు పరిశోధకులు. అంతటి మహాపురుషులు 32 ఏళ్లలో. అందులో ఏమిటి, ఒక్కొక్క భాష్య గ్రంథంలో బ్రహ్మసూత్రానికి ఒకదానికి భాష్యం రాయడం అంటే ఎంత గొప్ప విశేషం. అనాత్మ గురించి మాట్లాడాలంటే ఎంత కష్టపడాలి, ఏం మాటలా. అంత అద్భుతమైనటువంటి మహానుభావుడు. ఆయన యొక్క గుణములను పరిశీలించడమే నామములను పరిశీలించడం. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు నా చేత శంకర భగవత్పాదులు ఏది పలికిస్తే అది పలకగలవాడనని మనవి చేసుకుంటూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.